మీరు నా మీద కోపంగా ఉన్నారని నాకు తెలుసు. నిన్న నేను నిజంగా తిట్టలేదు. ఊతినే ఈ కాలు నొక్కుతా. నా కథలో ఒక సీన్ ఏమిటని అడగనే, ముసలాడని నోటికొచ్చినట్టల్లా తిడితే వాళ్ళ ఫేస్లో ఏ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ వస్తాయో స్టోర్ చేసుకుందామని నేను అలా తిట్టా. తిట్టినట్టు నటించా. నా కథ టైటిల్ ఏమిటో తెలుసా? తాత మాట బంగారు బాట. ఏంటి మొహం ఎలాడేశారు? నా కథని ఒక లైన్లో చెప్పనా? నాయనమ్మ తర్వాత తాత. మొత్తం కథ వినకుండా నిర్ణయం తీసుకోకండి. 300 కోట్లు కోడి మెడ నొక్కేసినట్టు నొక్కేను. కథ చెప్తాను, మీరు అలా మెడిటేషన్ మూడ్లోకి రండి. ఓపెన్ చేసా. నువ్వు ఎంట్రీ ఇచ్చి క్లోజ్ చేశాడే. కథ లీక్ చేయకండి. కథ చెప్పి పడేద్దామని వస్తున్నావా? ఆ పప్పులేమో ఉడకవు. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావురా? టీ దాకా వస్తున్నా. అబద్ధం చెప్పొద్దు. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి సారీ చెప్పుంటావే. దక్షిణ, ఆ అమ్మాయి కూడా నీకు సారీ చెప్పుంటుందే. ఎలా దక్షిణ? మ్యాటరే లేకుండా ఇద్దరూ సారీ సారీ అని చాలాసేపు సొల్లు కబుర్లు చెప్పుకునే ఉంటారే. అయ్య బాబోయ్ దక్షిణ, నువ్వు మౌనుడివి కాదు, దేవుడివి. లే 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 నా దగ్గరే నటిస్తున్నావా? అసలు కమల్ హాసన్కి నటించడం నేర్పింది నేనేరా. అది అతనికే తెలియదు పాపం. అవును, ఒక 6 నెలలుగా ప్రేమిస్తూనే ఉండాలి. లేదు దక్షిణ, ఒక 3 ఏళ్ళుగా ఓన్లీ లుకింగ్. ఏమిటి? 3 ఏళ్లుగా లుక్ మాత్రమేనా? సన్నాసి. కూర్చో కూర్చో. ఒరే, రేపు ఉదయం ఆ అమ్మాయి నిన్ను క్రాస్ చేసి వెళ్ళేటప్పుడు లైట్గా నవ్వుతూ వెళ్తుంది. చూడు చూడు. అంతేనటావా? షూర్. రేపు చూద్దాం. చూడు. వస్తుందా? సారీనా, గాలి తీసేస్తాను. వస్తోందా? శంకరు ఓకే ఓకే మా. వస్తుంది. చూస్తోందా? చూస్తోందా? లేదు దక్షిణ, లుక్ మార్చద్దు, అటే చూస్తూ ఉండు. అన్నీ చెప్తావా? దక్షిణ ఏమిటి ఉంటారు? ఒళ్ళంతా చిప్పులు అవుతోంది. ఆ జివ్వు జివ్వు పక్కన పెట్టి ఇప్పుడు ఏం చెయ్యాలంటే, ఇప్పుడేంటి టీటీ వాళ్ళు అంతే కదా, ఇచ్చేస్తూ పోయింది. చెప్పా మంచి ఖర్చు నాది. నోరు మూయిరా, జుట్టుపోలిగా. ఇడియట్ జుట్టుపోలిగా. రే, ఆ అమ్మాయిని ఈ సండే సినిమాకి వెళదామా అని అడుగు. సినిమాకా? ఛాన్సే లేదు. 3 ఏళ్ల తర్వాత ఇప్పుడే ఫస్ట్ టైం నన్ను చూసి నవ్వెడుతోంది. 3 ఏళ్లుగా చూడని పిల్లని నిన్ను చూసి నవ్వేలా చేసింది ఎవరు? ఎవరు రాయ్? ఈ ప్రేమ గురు. రే, లైఫ్ లో కొన్ని విషయాల్లో రే రే నేను చెప్తే మర్చిపోకండి. పో లైఫ్ లో కొన్ని విషయాలు, ఈ డర్టీ డ్రైవింగ్ కదా, లైఫ్ లో కొన్ని విషయాలు ఆలస్యం చేయకూడదురా. ఆకలిస్తే వెంటనే వెళ్ళి ఆరగించేయాలి, లేకపోతే ఆ అన్నం వేస్ట్, ఆ ఆకలి వేస్ట్. అది టైమింగ్ అది బానే ఉంది, కానీ డైలాగ్ లో రొమాన్సింగ్ లేదు దక్షిణ. ఈ దక్షిణామూర్తి దగ్గర టైమింగ్ చూడాలి, ఇంకేం చూడకూడదు. రే, లవ్ లో ఉన్న సూత్రమే సింపుల్ రా. లవర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలని ఆలోచిస్తూనే ఉండేవాడు ఓడిపోతాడు, తప్పుని మాట్లాడేవాడు గెలుస్తాడు. ఇప్పుడు ఏమంటావు? నేను వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడాలి అంతేగా? యా. లుక్ మీ